హాయ్ మావా, మన లైఫ్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు మావా. కానీ 24 అవర్స్ ఫుడ్ తిని బ్రతికే ఫ్రెండ్ మాత్రం ప్రతి గ్యాంగ్ లో ఖచ్చితంగా ఒకటి ఉంటాడు మావా. మా గ్యాంగ్ లో ఆ ఫ్రెండ్ గా డీడే భయ్య 3 పూట్ల తినే వాళ్ళని చూశాను గానీ గంటకి తినేవాడిని నేను వీడినే చూస్తున్నాను మావా. ఇదేదో బాదం హల్వా అంట మావా, నోట్లో పెట్టేసుకుంటే ఇట్టాగే కరిగిపోతుంది మావా. ఈ బాదం హల్వా మా ఊర్లో ఉన్న కోల్ బజార్ అనే ఏరియాలో దొరుకుతుందండి. మీరు ఎప్పుడైనా ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిస్ చేయకుండా లాగించేసేయండి. చాలా రోజుల తర్వాత థియేటర్లు మొత్తం ఖాళీగా ఉండడం చూస్తున్నానండి. సంక్రాంతి పండగకు వచ్చిన సినిమాలన్నీ చాలా హడావిడి చేశాయండి. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ సైలెంట్ గా అలా సాగిపోతున్నాయి. బాగా బోర్ కొట్టి ఏ సినిమాకి వెళ్ళాలని ఆలోచించినప్పుడు కన్నడలో రిలీజ్ అయిన రక్కస పురదొళ్ళు అనే సినిమాకి వెళ్దామని ఫిక్స్ అయ్యామండి. టీజరు ట్రైలర్ చూసానండి. ఇదేదో లాస్ట్ వరకు తీసుకెళ్లే సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపించింది. మనకు మొదలే ఇట్లాంటి సినిమాలంటే చాలా ఎక్సైట్మెంట్ అండి. థియేటర్ లో సినిమాని చూస్తున్నప్పుడు ట్విస్ట్ మీద ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ తగిలినప్పుడే నిజమైన ఎంటర్టైన్మెంట్ మావా. మీరు కూడా మీ లైఫ్ లో ఒక సినిమాని చూసుంటారు కదా మావా. ఆ సినిమాలో ఉన్న ట్విస్ట్ కి మీ మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది మావా. అట్లాంటి సినిమా ఏదైనా ఉందంటే కమెంట్స్ లో చెప్పండి మావా, చూద్దాం. ఇంకా మా వాడైతే చూడండి మావా, ఇంటర్వెల్ వరకు ఎక్కడ తినుకోకుండా ఉంటాడేమో అని బయట నుంచి ఒగ్గాని మిర్చి పార్సల్ తీసుకుని వచ్చి మరీ తింటున్నాడు భయ్య. తిన్నాడు కదా అని ఇంటర్వెల్ లో తినుకోకుండా ఉంటాడని అనుకోకండి మావా. గ్యాప్ దొరికినప్పుడల్లా లాగించేస్తున్నాడులేండి. ఇంకా సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పేస్తానండి. సినిమాలో సస్పెన్స్ ని లాస్ట్ వరకు అలా తీసుకెళ్లి తీసుకోండ్రా ట్విస్ట్ అని మా మహాన్ కొట్టాడేమో అనిపించింది. క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ కి మా మైండ్ లన్నీ ట్విస్ట్ అయిపోయినాయి మావా.